రైతులకు సాగునీరు, రైతులకు సాగునీరు, మంత్రినీవా ద్వారా కేసీ కెనాల్కు సాగునీరు, మంత్రినీవా ద్వారా కేసీ కెనాల్కు సాగునీరు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు. మంత్రినీవా ద్వారా కేసీ కెనాల్కు కేసీ కెనాల్కు మంత్రినీవా ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేసీ కెనాల్ నీళ్లు, కేసీ కెనాల్కు నీళ్లు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ రాష్ట్రంలో వర్షాలు సరిగా పడలేదు. రైతులు వేసిన పంట మరి వర్షాలు సరిగా పడడం వల్ల పంట చేతికి రాక పంట ఎండిపోయినాయి. రైతులు పంట పాసేశారు. అయితే అన్నీ ఉన్నట్టు అల్లున్నట్లు వచ్చినట్టు ఈ అందినీవా ద్వారా సంస్థ ద్వారా చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు పోతున్నాయి. దాదాపుగా 875 కిలోమీటర్లు పోతున్నాయి ఈ నీళ్లు. అయితే ఈ నందికొట్కూరు మండలం కానీ, జూపాటిపక్కన మండలం కానీ, మరి పవనపడ మండలం కానీ ఈ నియోజకవర్గంలో రైతాంగానికి కేసీ కెనాల్ ద్వారా సాగునీరు లేదు. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా, అందినీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కేసీ కెనాల్ రైతులకు సాగునీరు ఇవ్వాలా. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి వరద నీళ్ళు 875 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ రైతాంగానికి కేసీ కెనాల్ వదిలి రైతులకి ఆదుకోవాలా. లేని పక్షంలో ఈ రైతాంగానికి ఆత్మహత్య శరణ్యం. మరి కేసీ రైతులు, ఈ ప్రాంత వాసులు ఎన్నో త్యాగం చేశారు. శ్రీశైలం నిండు